As a people, listen to your word. We believe your word will touch their hearts. అయ్యా మీ ప్రజలు నీ వాక్కు వింటూ ఉంటుండగా నీ వాక్కు వారిని తాకును గాకని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. We believe your word will penetrate into their hearts. నీ యొక్క వాక్కు వారి హృదయంలోనికి చొచ్చుకొని వెళుతుందని మేము నమ్ముతూ ఉన్నాము. We believe for greater redemption and healing and health and deliverance from every kind of bondage today. ప్రతి విధమైన బంధకము నుంచి నానా విడుదల విమోచన రక్షణ వారు అనుభవించబోతున్నారని మేము నమ్ముతూ ఉన్నాము. Because the entrance of your word brings light. ఎందుకంటే నీ వాక్కు వెలువడుట తోడనే వారికి వెలుగు కలిగిన స్వామి. Your word is life unto those who are washed in the precious blood of Jesus Christ. యేసుక్రీస్తు ప్రశస్తమైన రక్తములో కడుగబడినటువంటి వారికి నీ వాక్యే జీవమై ఉన్నది. We thank you, Lord. వందనాలు ప్రభువా. We ask all this in the matchless name of the Lord and Savior, Jesus Christ of Nazareth. మా ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన అసమానమైన నామములో ఈ మనవులన్నీ మేము వేడుకుంటున్నామా తండ్రి. Amen. ఆమేన్. I was going through the Word of God, మరి నేను దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు and actually recently I started meditating on the I ams of God. వాస్తవానికి దేవుడు తన గురించి నేనే అని సెలవిచ్చినటువంటి వాటి గురించి నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. I started from the book of Genesis. అలాగున ధ్యానం చేస్తుండగా ఆదికాండం నుంచి దాన్ని నేను ప్రారంభించాను. And the Lord has been speaking to me about His name. అలాగున ప్రభు తన యొక్క నామమును గురించి అనేకమైన సంగతులు నాతో మాట్లాడుతూ ఉన్నారు. His name is Himself. తెలుసా ఆయన నామమే ఆయన అయి ఉన్నాడు. Whatever God is, He has described Himself in His name. దేవుడు ఏమై ఉన్నాడో ఆయన యొక్క గుణలక్షణాన్ని ఆయన నామము ద్వారా ఆయన వ్యక్తం చేశాడు. Even the New Testament, నూతన నిబంధనలో కూడా Jesus revealed His I ams in the Gospel of John. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో ఆయన గురించి నేనే అన్న సంగతులను బయలుపరిచారు. Many times, we want to listen to God's word in a traditional way on such days as Good Friday. మరి చాలా సార్లు మరి ఇలాంటి గుడ్ ఫ్రైడే అలాంటి దినాల్లో ఒక సాంప్రదాయబద్ధమైన ఆచారబద్ధమైన ఒక దేవుని వాక్కును వినాలని ఆశపడుతుంటాం. We all want to have a sad note. మరి మనందరూ కూడా విచారమైనటువంటి కదా స్థితిని కలిగి ఉండాలనుకుంటుంటాము. When I was growing up as a child, మరి నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఎదుగుతూ ఉంటుండగా and I used to observe the CSA church. నేను ఈ యొక్క సిఎస్ఐ సంఘస్థులను చూస్తూ ఉండేవాడిని. Every Good Friday they used to come together from 12 midday, 12 noon to 3 p.m. మరి ప్రతి గుడ్ ఫ్రైడే రోజున మధ్యాహ్నం 12 నుంచి మరి 3 గంటల వరకు కూడా వారు కూడుకుంటూ ఉండేవారు. And they prepare nice meals at home. ఇంటి దగ్గర ఏమో మంచి భోజనం సిద్ధపరచుకునేవారు. Nice biryani. మంచి బిర్యానీ సిద్ధపరచుకునేవారు. All specials. అన్ని ప్రత్యేకమైనవే. But till 3 o'clock they will not touch any food. కానీ 3 గంటల వరకు కూడా ఇటువంటి ఆహార పదార్థాలు వారు ముట్టుకునేవారు కాదు. But after the Good Friday service, కానీ గుడ్ ఫ్రైడే ఆరాధన అంతా అయిపోయిన తర్వాత they used to go home and enjoy. ఇంటికి వెళ్ళి దాని అంతటిని కూడా అనుభవించేవారు, ఆనందించేవారు. I think that's how we should celebrate. నేను అనుకునేవాడిని మరి అలాగే మనం వేడుక చేసుకోవాలని అనుకునేవాడిని. Jesus died and rose again. యేసయ్య మరణించి 3వ దినాన మనం తిరిగి లేచాడు. And so any day, కాబట్టి ఏ రోజైనా సరే Good Friday, గుడ్ ఫ్రైడే కావచ్చు, Monday through Saturday, సోమవారం నుంచి శనివారం కావచ్చు, Sunday, ఆదివారం కావచ్చు, we should celebrate Jesus. మనము యేసును పండుగ చేసుకోవాలి. హల్లెలూయా. We should enjoy Him. మరి ఆయనను మనము అనుభవించేవారిగా ఆనందించేవారిగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. I hope you have cooked a nice meal today. మరి మీరు కూడా మీ ఇంటి దగ్గర మంచి భోజనాలు వండుకొని ఉంటారు అనుకుంటున్నాను. At the time of
Nehemiah, ఈ నెహెమ్యా కాలంలో when the foundation stone was laid, అక్కడ ఈ పునాదులు వేయబడినప్పుడు and people started crying. మరి అక్కడ అనేక మంది ఏడవడం ప్రారంభించారు. They remembered, the glory during the time of King Solomon. మరి సొలొమోను రాజు కాలంలో ఉండేటువంటి ఆ మహిమను వారు జ్ఞాపకం చేసుకున్నారు. Nehemiah says, నెహెమ్యా అంటాడు, this is not time to weep. ఇది విలపించడానికి సమయం కాదు, This ఇది is time to rejoice. ఇది ఆనందించడానికి సంతోషించడానికి సమయం He ఇది. says, come, let's eat. అంటాడు, రండి వచ్చి భుజిద్దాము, Let's make a feast. మనం పండుగ చేసుకుందాము. Let's send portions to those who do not have anything. మరి ఎవరికైతే ఏది లేదో అలాంటి వారికి మనకున్న దాన్ని పంచి ఇద్దాము. For the joy of the Lord is our strength. ఎందుకంటే యెహోవా యందు ఆనందమే మనకు బలమై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. So we should rejoice. కాబట్టి మనం ఆనందించాలి. Why do we rejoice? మనం ఎందుకు ఆనందించాలి? Jesus died and rose again. యేసయ్య మరణించాడు, మరణములో నుంచి తిరిగి ఆయన లేచాడు. In fact, it's not a sad day. వాస్తవానికి ఇది విచారమైన దినం కాదు. It's the greatest day in the history of the mankind. ఇది మానవాళి చరిత్రలోనే గొప్ప దినం ఇది. So, one of the I ams of Jesus in the Gospel of John is, I am the good shepherd. కాబట్టి యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు నేనే అని చెప్పినటువంటి వాటిలో ఒకటంటే నేను మంచి కాపరిని ఆయన అన్నాడు. I am the good shepherd. నేను మంచి కాపరిని. Jesus wants us to know that he is the good shepherd. ప్రియులారా, ఆయన మంచి కాపరి అని ఆయన గురించి యేసు తెలుసుకోవాలని కోరుతూ ఉన్నాడు. In John chapter 10, యోహాను సువార్త 10వ అధ్యాయంలో, and I want all of us, wherever you are, to read the scriptures along with us. మీరు ఎక్కడున్నా సరే నాతో కలిపి లేఖనం చదవాల్సిందిగా నేను మనం చేస్తున్నాను. John chapter 10, యోహాను సువార్త 10వ అధ్యాయము verses 7 through 21. 7 నుంచి 21 వచనం వరకు మనం చదువుకుందాం. And this is the word of God. ఇది దేవుని యొక్క వాక్యది. By reading God's word alone can touch our hearts. దేవుని వాక్యం చదువుట ద్వారానే మన హృదయాలు ఎంతగానో తాకుతుంది. John chapter 10, beginning from verse 7. యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం మొదలుకొని మనం చదువుకుందాం. Then said Jesus unto them again, Verily, verily I say unto you, I am the door of the sheep. కాబట్టి యేసు మరలా, Everybody read. అందరూ చదువుకుందాం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు, గొర్రెలు వారి స్వరమును వినలేదు. And all that ever came before me are thieves and robbers, but the sheep did not hear them. I am the door. By me, if any man enter in, he shall be saved, and shall go in and out, and find pasture. 9వ వచనం, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు ఉండెను. Verse 10, the thief cometh not, but for to steal, and to kill, and to destroy. I am come, that they might have life, and that they might have it more abundantly. 10వ వచనం చదువుకుంటే, దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. I am the good shepherd. The good shepherd giveth his life for the sheep. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. But he that is an hireling and not the shepherd, whose own the sheep are not, seeth the wolf coming, and leaveth the sheep, and fleeth, and the wolf catcheth them, and scattereth the sheep. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. The hireling fleeth, because he is an hireling, and careth not for the sheep. జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గురించి లక్ష్యము చేయక పారిపోవును. Verse 14, I am the good shepherd, and know my sheep,
and I am known of mine. 14వ వచనంలో నేను గొర్రెల మంచి కాపరిని. As the Father knoweth me, even so know I the Father, and I lay down my life for the sheep. తండ్రి తన్ను ఎలాగూ ఎరుగునో నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. And the other sheep I have which are not of this fold, them also I must bring, and they shall hear my voice, and there shall be one fold and one shepherd. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కడియు అగును. Therefore that my Father loved me, because I lay down my life, that I might take it again. నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచు ఉన్నాడు. No man taketh it from me, but I lay down of myself. I have power to lay down, and I have power to take it again. This commandment have received of my Father. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని అనెను. There was a division therefore again among the Jews for these sayings, and many of them said, He hath the devil and is mad, why hear ye him? ఈ మాటలను బట్టి యూదులు మరలా భేదము పుట్టెను, వారిలో అనేకులు వాడు దయ్యం పట్టిన వాడు వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారు అనేది. And others said, These are not the words of him that has a devil. Can a devil open the eyes of the blind? మరికొందరు ఇవి దయ్యం పట్టిన వాని మాటలు కావు, దయ్యము గుడ్డివారి కనులు తెరవగలదా అనేది. In verse 25, 25వ వచనంలో Jesus answered them, I told you, and ye believe not. The works that I do in my Father's name, they bear witness of me. అందుకు యేసు మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు, నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నవి. But ye believe not, because ye are not of my sheep. And I said unto you, my sheep hear my voice, and I know them, and they follow me. And I give unto them eternal life, and they shall never perish, neither shall any man pluck them out of my hand. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు, నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. Verse 29, my Father which gave them me is greater than all, and no man is able to pluck them out of my Father's hand. 29వ వచనంలో వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. Praise God. దేవునికి స్తోత్రం. Jesus spoke at length about who he is. మరి ఆయన ఏమై ఉన్నాడు అన్నటువంటి సంగతిని గురించి యేసు ప్రభువారు చాలా మటుకు మాట్లాడారు. ఇక్కడ He says, ఆయన అంటున్నాడు, I am the good shepherd who lay down his life for the sheep. మరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టిన మంచి కాపరిని నేను అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. This is an imagery, like he is portrayed as a shepherd. మరి ఇది ఒక రూపకాలంకరంగా చెబుతూ ఆయన తన గురించి ఒక కాపరిగా సంబోధించుకున్నాడు. In Greek, it says poimen o kalios. మరి గ్రీకు భాషలో Poimen పోయెమెన్ o kalios. ఓ కలియోస్ అని పిలుస్తారు. That means good shepherd, good leader. అంటే దాని అర్థం ఏంటంటే మంచి కాపరి లేదా మంచి నాయకుడు అని అర్థము. A good leader who leads and directs. అంటే మంచిగా నడిపించగలిగి మార్గదర్శిగా ఉన్నటువంటి నాయకుడు. Hallelujah. హల్లెలూయా. God is portrayed as a shepherd throughout the Bible. మరి దేవుడు బైబిల్ గ్రంథం అంతట్లో కూడా చూస్తే తనను తాను కాపరిగా తను పోల్చుకుంటున్నాడు. In Psalm 23 and verse 1, we see that the Lord is my shepherd,
and I shall not want. మరి 23వ కీర్తన మొదటి వచనం మనం చూస్తాం కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని దేవుడు తన గురించి తాను చెప్పుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. In Psalm 80 and verse 1, 80వ కీర్తన మొదటి వచనంలో is కూడా called the shepherd of Israel. ఆయన ఇశ్రాయేలు కాపరి అని తను తాను పిలుచుకున్నాడు. And the one who leads Joseph like a flock. అంతేకాకుండా యోసేపును ఒక మందవలే నడిపించిన వాడు అని తను తాను పిలిపించుకున్నాడు. Praise God. హల్లెలూయా. See, he leads. చూడండి, ఆయన నడిపిస్తాడు. A shepherd leads his people. కాపరి తన ప్రజలను నడిపిస్తాడు. Amen. ఆమేన్. He leads them to safety. వారిని భద్రతలోకి నడిపిస్తాడు. He leads them to goodness. వారిని మేలులోనికి నడిపిస్తాడు. He leads them to green patches and an abundant life. వారిని పచ్చిక బయలు కనుక సమృద్ధి జీవానికి నడిపిస్తాడు. He feeds them spiritually and also physically. అంతేకాకుండా కాపరిగా ఆత్మీయంగా పోషిస్తాడు, భౌతికంగా కూడా వారిని పోషిస్తాడు. In Isaiah chapter 40 and verse 11. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 11వ వచనంలో He feeds his sheep like a shepherd. ఆయన తన ప్రజలను కాపరి వలె పోషిస్తాడన్నాడు. In Jeremiah chapter 31 and verse 10. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం 10వ వచనంలో, and he gathers and preserves his sheep. ఆయన తన మందను కదా సమకూర్చి వారిని కాపాడుతాడు అంటున్నాడు. He will keep his sheep. ఆయన తన మందను, తన గొర్రెలను భద్రపరుస్తాడు. Praise God. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. He is the great shepherd of the sheep. ఆయన గొర్రెలకు గొప్ప కాపరి. Hebrew 13 and verse 20. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో మాట్లాడుతుంది. Amen. ఆమేన్. He is the shepherd of our souls. ఆయన మన ఆత్మల కాపరి. In 1 Peter chapter 2 verse 25. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం ఉంటుంది. Praise God. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Glory. దేవునికి మహిమ కలుగును గాక. See, Jesus says, I am the good shepherd. చూడండి, యేసు ప్రభు అంటున్నాడు, నేను మంచి కాపరిని అంటున్నాడు. See, the relationship of believers with Jesus Christ is that of a sheep to a shepherd. మరి విశ్వాసికి యేసుక్రీస్తుకు ఉన్నటువంటి సంబంధం కనుక మనం చూస్తే ఒక గొర్రెకును కాపరికి ఉన్నటువంటి సంబంధం అనేటువంటిది ఇక్కడ కనబడుతుంది. The Lord is our shepherd and we are his flock. ప్రభువే యెహోవా మన కాపరి, మనము ఆయన గొర్రెలమై ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. What does it mean? దాని అర్థం ఏంటి? In John chapter 10, యోహాను సువార్త 10వ అధ్యాయంలో we have read the scriptures. మనం లేఖనం చదువుకున్నాం కదా. Christ spells out what it means for him to be our shepherd and for us to be his sheep. మరి క్రీస్తు మనకు కాపరిగా ఉంటూ మనము ఆయన గొర్రెలుగా ఉండడం అంటే ఏంటనేటువంటి సంగతులను దేవుడు చాలా విపులంగా మాట్లాడాడు. He reveals them in 7 wonderful ways in the Gospel of John chapter 10. అలాగన సంబంధాన్ని గురించి యోహాను సువార్త మరి 10వ అధ్యాయంలో 7 విషయాలను తెలియజేయడం జరిగింది. Amen. ఆమేన్. Let's see John chapter 10 and verse 29. యోహాను సువార్త 10వ అధ్యాయము 29వ వచనం చూడండి ఒకసారి. My Father who has given them to me is greater than all, and no one is able to snatch them out of the Father's hand. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. See, he reveals this shepherd and sheep truth in a very wonderful way. చూడండి, కాపరికి గొర్రెలకు ఉన్నటువంటి సంబంధాన్ని గురించిన సత్యాన్ని చాలా అద్భుత రీతిగా ఆయన బయలుపరచడం జరిగింది. Christ has received us, you and me, as a gift from the Father. అయితే గమనించండి, Hallelujah. క్రీస్తు నిన్ను నన్ను మనల్ని తండ్రి యొద్ద నుండి వచ్చినటువంటి బహుమానముగా మనం స్వీకరించాడు. Father God gave us as a gift, as his sheep,
to the Lord Jesus Christ. గమనించండి, మనలను ప్రభువైన యేసుక్రీస్తుకు తండ్రి ఒక బహుమానముగా, ఒక వరముగా మనల్ని అనుగ్రహించాడని So చెబుతున్నాడు. Jesus has received you and me from the hands of the Father. కాబట్టి తండ్రి చేతిలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను స్వీకరించారు. Hallelujah. హల్లెలూయా. That means అంటే He knows us before the foundation of the world. ఈ యొక్క లోకమునకు, భూమికి పునాది వేయబడక మునిపే, జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన మనలను ఎరిగి ఉన్నాడు. Do you know He knows you? మిమ్మల్ని ఆయన ఎరిగి ఉన్నాడన్న సంగతి నీకు తెలుసా? Not today. ఈ రోజు కాదండి, Not when you were born. నీవు పుట్టినప్పుడు కాదు, Before you were ever been born in your mother's womb. నీ తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. He had chosen you before the foundation of the world. జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన నిన్ను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. And He presented you and me as a gift to the Lord Jesus Christ. అంతేకాకుండా ఆ తండ్రి ప్రభువైన యేసుక్రీస్తుకి నిన్ను నన్ను ఒక బహుమానముగా, వరముగా మనల్ని అప్పగించుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. Now, ఇప్పుడు how would you know if you are one of Christ's sheep? నీవు క్రీస్తులో, క్రీస్తు యొక్క గొర్రెలలో ఒక గొర్రెవి అన్న సంగతి నీకు ఎలా తెలుస్తుంది? How would you know if you have been given by the Father to the Lord Jesus Christ? నీవు తండ్రి అయిన దేవుని ద్వారా యేసుక్రీస్తుకు ఇవ్వబడినటువంటి వ్యక్తివి అన్న సంగతి నీకు ఎలా తెలుస్తుంది? The answer is found in John chapter 10 verse 27. ఆ జవాబు యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనంలో మనకు కనబడుతుంది. చూడండి. My sheep hear my voice and I know them and they follow me. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. These are the identifying marks of Christ's sheep. ప్రియుల, క్రీస్తు యొక్క గొర్రెలలో మనము గుర్తింపదగినటువంటి గుర్తులు, చిహ్నాలు ఇవి. They hear his voice. ఆ గొర్రెలు ఆయన స్వరమును వినును. And Jesus knows them. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారు వారిని ఎరిగి ఉంటారు. And they follow Jesus Christ. అంతేకాదండి, యేసుక్రీస్తు వారు వెంబడించేటువంటి వారిగా ఉంటారు. And if you read verse chapter 10 and verse 26, మీరు 10వ అధ్యాయము 26వ వచనం కూడా మీరు చదివితే Jesus says, Yes, you do Prabhu. not believe because you are not among my sheep. మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు అంటున్నాడు. So how would you know that you are a sheep of Jesus Christ? నీవు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొర్రెవు అన్న సంగతి నీకు ఎలా తెలుస్తుంది? You believe in the shepherd of your souls. నీ ఆత్మల కాపరి అయిన యేసుక్రీస్తు యందు నీవు నమ్మిక ఉంచావు. He is the one who gave his life for you and me. నీ కొరకు, నా కొరకు తన ప్రాణంను అర్పించినటువంటి వాడు ఆయనే. Jesus said, I lay down my life for my sheep. యేసు ప్రభువు కదా, నా గొర్రెల కొరకు నా ప్రాణం నేను పెట్టి ఉన్నాను. I give it on my own free will. నేను నా స్వచిత్తంగా నేను నా ప్రాణం నేను పెట్టి ఉన్నాను. No one can force me to give my life or take my life back. నా ప్రాణమును ఈటానికి కానీ, నా ప్రాణమును తిరిగి పుచ్చుకున్నట్టు కానీ నన్ను ఎవరు బలవంత పెట్టగలిగేవాడు కాదు. I give my life voluntarily for my people. స్వచ్ఛందంగా నాకు నేనుగా, నా మట్టుకు నేనే నా ప్రజల కొరకు నా ప్రాణమును పెట్టి ఉన్నాను. I believe in his death. ఆయన యొక్క మరణమునందు నమ్మిక I ఉంచాను. believe in the shed blood of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు చిందించినటువంటి రక్తములో నేను నమ్మిక I ఉంచాను. believe in his suffering. ఆయన యొక్క శ్రమలలో నేను నమ్మిక ఉంచాను. Jesus Christ died for me. యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడు. He shed his blood for me. ఆయన నా కొరకు తన రక్తాన్ని చిందించాడు. Oh, he suffered all the suffering and pain for me. ఆయన నా కొరకు శ్రమలన్నిటిని పొందాడు, బాధలన్నిటిని కూడా పొందాడు. There's no one who has given his life for me. అలాగున నా కొరకు తన ప్రాణమును పెట్టినటువంటి వాడు యేసు వంటి వాడు ఎవడును లేడు. Jesus said, I have laid down my life for my sheep. యేసు ప్రభువు కదా, నా గొర్రెల కొరకు నేను నా ప్రాణమును పెట్టి ఉన్నాను. Jesus, there is no greater love than to lay down his life for a friend. పిల్లలు, ఒక స్నేహితుని కొరకు ప్రాణం పెట్టినటువంటి వాని కంటే ప్రేమించిన వాడు మరి ఎవరు కూడా లేడని Jesus says, యేసు ప్రభువు అన్నాడు, I have called you not my servants but as my friends. నేను మిమ్మల్ని నా దాసులుగా పిలవటం లేదు కానీ నా స్నేహితులుగా పిలుస్తూ ఉన్నాను అన్నాడు. And because
He regards us as his friends. ఆయన మనలను తన స్నేహితులుగా గుర్తించాడు కాబట్టి, Because he received us from his father's hands. ఆయన తన తండ్రి చేతిలో నుండి మనల్ని స్వీకరించాడు కాబట్టి, Hallelujah. హల్లెలూయా, He says, I give my life for you. ఆయన అంటున్నాడు, నీ కొరకు నా ప్రాణమునిచ్చి ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Do you believe in the power of his blood? ఆయన రక్తములున్న శక్తి అందరూ నమ్మిక ఉంచుతున్నావా? Because we are not redeemed by the incorruptible things as silver and gold. ఎందుకంటే మన వెండి బంగారములు బట్టి అక్షయమగు వస్తువుల చేత క్షయమగు వస్తువుల చేత మనము విమోచించబడలేదు. Amen. ఆమేన్. But incorruptible. అక్షయమగు ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించబడ్డాము. Incorruptible blood of Jesus Christ. అక్షయమగు గొర్రెపిల్ల రక్తం, యేసు రక్తం ద్వారా విమోచించబడ్డాము. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. His blood is incorruptible. ఆయన రక్తము అక్షయమైనటువంటిది. That means అంటే his blood is still active. ఆయన రక్తము ఎప్పటికీ పనిచేస్తున్నాము. Hallelujah. హల్లెలూయా. His blood is his life. ఆయన రక్తము ఆయన ప్రాణమే. Oh, his life is still with us. ఆయన ప్రాణము ఎప్పటికీ మనతో కూడా. Jesus is not dead anymore. యేసుక్రీస్తు ప్రభువు మరణములకు He లేరండి. lives in us. ఆయన మనలో His జీవిస్తున్నాడు. life is in us. ఆయన జీవం మనలో ఉంది. Hallelujah. Hallelujah. Praise God. దేవునికి స్తోత్రం. Thank you, Jesus. యేసునికి వందనాలు. He has received us as a gift from the hands of his Father. ఆయన అలాగే యేసుక్రీస్తు ప్రభువు తన తండ్రి చేతుల నుండి మనలను బహుమానంగా స్వీకరించాడు. Hallelujah. హల్లెలూయా. So, కాబట్టి what are the distinguishing marks of a follower of Christ? యేసుక్రీస్తును వెంబడించేటువంటి వ్యక్తిలో ఉండేటువంటి గుర్తింపు తగిన ఆ గుర్తులు చిహ్నాలు ఏంటండి? I believe in him. నేను ఆయన యందు నమ్మిక ఉంచడమే. Hallelujah. హల్లెలూయా. God so loved the world that he gave his only begotten Son, that whosoever should believe in him should not perish, but shall have everlasting life. దేవుడు లోకము ఎంతో ప్రేమించిన కనుక ఆయన యందు విశ్వాసం ఉంచి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా దేవుడు ఆయనను అనుగ్రహించాడు. We have life eternal in us. ప్రియులారా, మనము నిత్య జీవాన్ని కలిగి ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. We follow him. ఆయనను మనం వెంబడిస్తున్నాం. Amen. ఆమేన్. And he recognizes us ఆయన మనల్ని గుర్తించాడు. because we believe in him. ఎందుకంటే మనం ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నాం. Do you believe in him? నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నావా? Do you believe in the blood of Jesus Christ? యేసుక్రీస్తు యొక్క రక్తములో నీవు విశ్వాసం ఉంచుతున్నావా? The Bible says బైబిల్ చెప్తుంది, the blood has delivered us from the wrath of God. ఆ రక్తము దేవుని ఉగ్రత నుండి మనల్ని విడుదల చేసిందని చెప్తుంది. Romans chapter 5 and verse 9. రోమీయులకు రాసిన పత్రిక 5:9 The చెప్తున్నాడు, blood of Jesus Christ, యేసుక్రీస్తు రక్తము, amen, ఆమేన్, has redeemed us from the wrath of God. దేవుని ఉగ్రత నుండి మనల్ని విడుదల చేసింది. Bible says బైబిల్ చెప్తుంది, we are made righteousness of God through his blood. ఆయన రక్తము ద్వారా మనము దేవుని యొక్క నీతిమంతులుగా తీర్పు తెచ్చుబడ్డాం. Amen. ఆమేన్. And we escape the wrath of అంతేకాదు, God that's going to come upon this world. ఈ లోకం మీదకి రాబోతున్నటువంటి దేవుని ఉగ్రత నుండి మనం రక్షింపబడ్డాము. I believe in his righteousness. ఆయన నీతి యందు నమ్మిక I ఉంచుతున్నాను. believe in the right kind of life. నీతియుక్తమైనటువంటి జీవితం మీద నమ్మిక I ఉంచుతున్నాను. believe in a life that is without sin or any guilt. మరి పాపరహితమైన పాపము లేనటువంటి ఏ దోషము లేనటువంటి జీవితం మీద నమ్మిక ఉంచుతున్నాను. Hallelujah. హల్లెలూయా. Because Christ's blood is innocent ఎందుకంటే క్రీస్తు యొక్క రక్తము నిర్దోషమైనది కాబట్టి, and he makes me innocent. ఆ నిర్దోషమైన రక్తం ద్వారా ఆయన నన్ను నిర్దోషిగా చేస్తూ ఉన్నాడు. He makes you ఆయన innocent. నిన్ను నిర్దోషిగా చేస్తున్నాడు. Hallelujah. Hallelujah. This is a gift. ఇది ఒక వరం అండి. ఇది Paul says in Ephesians chapter 2, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ పౌలు అంటాడు, he said it is a gift. ఇది ఒక వరము అంటాడు. Salvation is a gift. రక్షణ అనేది ఒక వరము. Eternal life is a gift. నిత్య జీవం అనేది ఒక వరము. It's the grace of God. ఇది దేవుడి కృప. Hallelujah. Hallelujah. The hands of God means it is the grace of God. దేవుని యొక్క చేయి అంటే అది దేవుని కృపే. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. Christ has received
you and me as a gift from the Father God. పిల్లరా నిన్ను నన్ను ఒక వరముగా ఒక బహుమానముగా యేసుక్రీస్తు ప్రభువు తండ్రి చేతిలో నుండి ఆయన స్వీకరించాడు. I believe in him. నేను ఆయన యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నాను. And he knows me. ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు. And I follow him. నేను ఆయనను వెంబడిస్తూ ఉన్నాను. These are the marks of a redeemed sheep of the shepherd. పిల్లలు ఇవన్నీ కూడా కాపరి ద్వారా విమోచించబడినటువంటి గొర్రెకు ఉన్నటువంటి చిహ్నాలు, గుర్తులు ఇవి. Secondly, రెండవదిగా Christ knows you completely. క్రీస్తు నిన్ను సంపూర్ణంగా ఎరిగి ఉన్నాడు. There's nothing hidden in you that he cannot see. అంటే ఆయన చూడలేనటువంటిది, ఆయన తెలుసుకోలేనటువంటిది అంటూ ఏది కూడా నీలో లేదు. God knows about me through and through. నా గురించి, నాలో, నా వెలుపల అంతా కూడా ప్రభు ఎరిగినవాడు. God sees me through and through. మరి నాలో నా అంతరంగాన్ని కూడా దేవుడు చూడగలిగేవాడు. Nothing is hidden from him. ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. In Psalm 139, 139వ కీర్తనలో David talks about God's knowledge. మరి దేవుని యొక్క జ్ఞానమును గురించి దావీదు మాట్లాడుతూ అంటాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. He is omniscient. He knows everything. ఆయన సర్వజ్ఞాని అయి ఉన్నాడు, సమస్తాన్ని కూడా ఎరిగినటువంటి వాడు. Amen. ఆమేన్. We cannot escape from his eyes. ఆయన కన్నుల నుండి మనం ఏమాత్రం The తప్పించుకోలేము. eyes of the Lord are upon everyone. దేవుని యొక్క కన్నులు ప్రతి వ్యక్తి మీదను కూడా ఉన్నాయి. In John chapter 10, యోహాను సువార్త 10వ అధ్యాయంలో verses 14 through 15, 14వ వచనం అలాగే 15వ Jesus said వచనం like this. యేసు ప్రభువు ఇలా చెప్పారు. I am the good shepherd. I know my own, and my own know me, just as the Father knows me, and I know the Father. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగో ఎరుగునో, నేను తండ్రిని ఎలాగో ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుచున్నాను. Amen. ఆమేన్. Jesus knows you completely. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను సంపూర్ణంగా ఎరిగి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. He owns you. ఆయన నిన్ను సొత్తుగా కలిగి ఉన్నాడు. Amen. ఆమేన్. He owns you. ఆయన నిన్ను తన సొత్తుగా కలిగి ఉన్నాడు. Praise God. హల్లెలూయా. You are a chosen generation. నీవు ఏర్పరచబడినటువంటి జనాంగము. You're a peculiar nation. నీవు ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగమై ఉన్నావు. Hallelujah. Hallelujah. You are a royal priesthood. నీవు రాజు అని యాజక సమూహమును. You are chosen. నీవు దేవుని చేత You are known ఏర్పరచబడిన by your shepherd. నీవు నీ కాపరి ద్వారా ఎరుగబడిన వ్యక్తివి. He knows your pains. He knows your joys. నీ ఆనందాన్ని ఎరిగిన వాడే, నీ బాధను ఎరిగిన వాడే. He knows your abundance. He knows your needs. నీ యొక్క అవసరతలను కొదువని ఎరిగిన వాడే, నీ సమృద్ధిని ఎరిగిన వాడే. He knows your ups and he knows your downs. నీ యొక్క ఆ పడిన స్థితి అని తెలిసినదే, నీవు లేచిన స్థితి అని తెలిసినదే. Hallelujah. Hallelujah. He knows the mountains in your life. He knows the valleys in your life. నీ జీవితంలో లోయలను ఎరిగిన వాడే, నీ జీవితంలో కొండలు పర్వతములను ఎరిగిన వాడే. Sometimes it seems that your life is like a mystery to you. కొన్నిసార్లు నీ జీవితం నీకు అసలు ఏమీ అర్థము కాని ఒక మర్మములాగా ఉంటుంది. But he knows you. కానీ ఆయన నిన్ను పూర్తిగా ఎరిగి ఉన్నాడు. He knows you through and through. నీ అంతరంగాన్ని నిన్ను సంపూర్ణంగా ఎరిగి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. David says, దావీదు అంటాడు, he knows me. ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు. He knows me. ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు. He knows me. ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు. He calls me by his name. ఆయన తన పేరు పెట్టి నన్ను పిలిచి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Bible says, బైబిల్ చెప్తుంది, he calls us by his name, our name. మన పేరు పెట్టి మన పిలిచిన దేవుడు బైబిల్ He చెప్తుంది. knows our character. మన గుణశీలాన్ని He ఎరిగిన వాడు. knows that we are not good at times. మనము కొన్ని సమయాలు అంత మంచిగా ఉండేవారము కాదని He ఎరిగిన వాడు. knows that we slip, every now and then. మరి అప్పుడప్పుడు మనం జారిపోతాం, పడిపోతాం, మన సంగతిని ఎరిగిన You know వాడు. why? ఏంటో తెలుసా అండి? In Psalms 103 and verse 14, 103వ కీర్తన 14వ వచనములో the psalmist says like this, కీర్తనకారుడు ఇలాగ చెబుతూ the ఉన్నాడు. Lord knows our frame. The Lord knows who we are. మనము ఏమై ఉన్నామో, మనం ఎవరు, మన సంగతిని. Psalm 103 verse 14. 103వ కీర్తన 14వ వచనంలో చూస్తే, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసి ఉన్నది, మనము మంచి వారమని ఆయన జ్ఞాపకం The చేసుకొనుచున్నాడు. Lord knows our frame.
ప్రియులారా, మనము నిర్మింపబడిన రీతి దేవునికి తెలిసే ఉన్నది. Hallelujah. హల్లెలూయా. The Lord knows how we have been created. మనం ఎలాగో రూపింపబడ్డామో, ఎలాగో సృజించబడ్డామో దేవునికి బాగా Now తెలుసు. why? ఏంటో తెలుసా అండి? He is our creator. ఆయన మన సృష్టికర్త. He has fashioned us after his own. ఆయన తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనకు ఆయన రూపమునిచ్చాడు. He knows everything about you and me. నీ గురించి నా గురించి సమస్తాన్ని కూడా నెరిగినవాడు. Don't try to be a hypocrite before him. కాబట్టి దేవుని ఎదుట ఒక వేషధారిగా ఉండడానికి ప్రయత్నించొద్దు. Don't try to be a hypocrite before the people. మనుషుల ఎదుట వేషధారిగా ఉండడానికి ప్రయత్నించొద్దు. You know, even people can see our life. ఇప్పుడు మీకు తెలుసా, మనుషులు కూడా మన జీవితాన్ని They చూడగలరు. observe our walk. మన నడకను వరకు They కనిపెడతారు, observe our words. మన మాటల వరకు కనిపెడతారు, They observe our lifestyle. మన జీవిత విధానాన్ని వరకు How కనిపెడతారు. much more our Creator knows about you and me. మనుషులే ఎంతగా ఎరిగి ఉంటే నీ సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ గురించి ఎంతగా The తెలుసుకున్నాడు. Lord knows our frame. He knows that we are but the dust. మనము నిర్మింపబడిన రీతి మన దేవునికి తెలిసే ఉన్నది. మనము మంచివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనిచున్నాడు. Amen. ఆమేన్. But yet, అయినప్పటికీ Christ chose to become our good shepherd. మనకు మంచి కాపరిగా ఉండడానికి క్రీస్తు తనకు తానుగా నిర్ణయం తీసుకున్నాడు. A good shepherd that gave his life for me. నా కొరకు ప్రాణం పెట్టగలిగేటువంటి ఒక మంచి కాపరిగా ఉండాలని నిర్ణయం A good తీసుకున్నాడు. shepherd who chose to suffer on the cross. సిలువ మీద నా కొరకు శ్రమనందడానికి నిర్ణయం తీసుకున్న ఒక మంచి కాపరిగా ఉండడానికి ఆయన He ఇష్టపడ్డాడు. suffered hell and hellfire for me. నా కొరకు అగ్ని గుండాన్ని నరకాగ్నిని ఆయన నా కొరకు అనుభవించాడు. He suffered the hell. నరకాన్ని ఆయన అనుభవించాడు. He suffered the eternal thirst for me. నిత్యత్వంతో కూడినటువంటి దప్పికను నా కొరకు ఆయన అనుభవించాడు. He suffered pain in his body. తన యొక్క శరీరంలో బాధను He అనుభవించాడు. suffered my anguish, my cry in my heart. నా కొరకు నా యొక్క శ్రమను, నా యొక్క బాధను, నా వ్యధను ఆయన భరించాడు. He suffered my sickness and disease. నా రోగమును, నా వ్యాధిని ఆయన భరించాడు. He suffered my all, నా యొక్క సమస్తాన్ని కూడా ఆయన అనుభవించి so ఉన్నాడు. that I may be free from all the pain and తద్వారా suffering. ప్రతి బాధ నుండి, ప్రతి ఒక్క శ్రమ నుంచి నేను విడుదల పొందాలనే నా కొరకు సమస్తాన్ని ఆయన అనుభవించాడు. How much he loves you and me. ఆయన నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో He knows. ఆయన మనలను ఎరిగినవాడు. He knows who we are. మనము ఎవరిని, మనం ఏమై ఉన్నామో ఆయన బాగుగా ఎరిగినవాడు. We are no mystery to God. మనము దేవునికి ఏమి మర్మము కాదండి. Can we repent right now, saying, Lord, I'm sorry. I tried to live ఈ like a సమయంలో hypocrite before you. ఈ సమయంలో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ చెబుదామా, ప్రభుతో ప్రభు నిజమేనైనా నేను వేషధారిగా నైనా నిన్ను జీవించడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నానయ్యా. I lived dishonest before you. నీ ఎదుట యథార్థత లేని జీవితాన్ని నేను జీవించాను. Forgive me, cleanse me. నన్ను క్షమించు, నీ రక్తంతో The నన్ను కడిగి Bible says if పవిత్రపరచు. we confess our sins, He is just and faithful to forgive us and cleanse us from all unrighteousness. బైబిల్ చెప్తుంది కదా, ఆయన నమ్మదగిన వారు, నీతిమంతుడు కనుక మనము మన పాపములను ఒప్పుకొని ఎడల మన ప్రతి పాపమును కడిగి మన పవిత్రపరుస్తాడు, మన పాపములను క్షమిస్తాడని దేవుని వాక్యం చెబుతుంది. He knows me. ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు. He knows my circumstances. నా స్థితిగతులను, నా ప్రతి పరిస్థితిని ఎరిగిన వాడు. Take courage. ధైర్యం తెచ్చుకో. He knows you. He knows your situation. ఆయన నిన్ను ఎరిగిన వాడు, నీ పరిస్థితిని ఎరిగిన వాడు. He knows your condition today. నీ స్థితిగతిని కూడా ఎరిగినటువంటి వాడు ఈ రోజు. He can help you. ఆయన నీకు సహాయం చేయగలడు. He is a good shepherd. ఆయన మంచి కాపరి. He will deliver you. ఆయన నిన్ను విడిపిస్తాడు. He is the good shepherd. ఎందుకంటే ఆయన మంచి కాపరి. He will heal your body. ఆయన నీ శరీరంను He is the స్వస్థపరుస్తాడు. good shepherd. ఆయన మంచి కాపరి. He will snatch away from the pangs of death. మరణపు ఉచ్చులో నుంచి ఆయన నిన్ను విడిపించగల సమర్థుడు. Live
నమ్మిక ఉంచు. Believe that He knows you. ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు అన్న సంగతి నువ్వు నమ్మిక ఉంచు. Lord, I thank you that you know me. ప్రభా నీవు నన్ను ఎరిగి ఉన్నది నీకు వందనాలు ప్రభా. That itself is a great revelation. ఇదే ఒక గొప్ప ప్రత్యక్షతగా ఉంది. He knows me all in all. ఆయన నా This is joy to follow Jesus Christ. యేసు క్రీస్తును వెంబడించడం అనేటువంటిది గొప్ప ఆనందమై ఉంది. Yes, అవును, following Jesus is the joy of my heart. యేసు క్రీస్తును వెంబడించడం అనేది నా హృదయంలో గొప్ప ఆనందము. Because He knows me completely. ఎందుకంటే ఆయన నన్ను సంపూర్ణంగా ఎరిగి ఉన్నాడు. Because He knows me ఆయన completely, నన్ను సంపూర్ణంగా ఎరిగి ఉన్నాడు కాబట్టి He is able to lead me effectively. ఆయన నన్ను ప్రభావవంతంగా నడిపించగల సమర్థుడు. Hallelujah. హల్లెలూయా. The good shepherd knows what you need. మంచి కాపరి నీకున్న అవసరం తీయడానికి తెలిసినవాడు. He is able to give you what you need at precisely the time that you need it. నీకు అక్కర ఉన్నటువంటి సమయంలో ఏది అవసరత కలిగి ఉన్నావో ఆయన ఎరిగినటువంటి వాడు. The good shepherd knows what you need, నీకు ఏది అవసరమో మంచి కాపరి ఎరిగిన వాడు. and he is able to need at precisely the time that you need it. అంతేకాదండి, నీకు అక్కర ఉన్నటువంటి దాన్ని నీకు సరిగా ఇవ్వగల. You don't have to worry. నీవు చింతించవలసిన అవసరం లేదు. You don't have to panic. నీవు అయోమయం చెందవలసిన Cry and weep and say, Lord, what shall I do? ప్రభా నేను ఏం చేయాలి ప్రభా, కన్నీరు కాల్చిన అవసరం లేదు. Lord, how to take care of you. చూసుకోవాలో నీ అవసరతలు ఎలాగో తీర్చాలో ప్రభువుకి బాగా తెలుసు. 23వ కీర్తనలో He says, ఆయన అంటున్నాడు, I am your shepherd, నేను నీ యొక్క కాపరిని. and you will never lack anything in your life. అంతేకాదు నీ తప్పించుకోనలేదు. We are His people, మనం ఆయన ప్రజలము. and He is the sheep of His patches. మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. That's why అందుకే David says, దావీదు అంటాడు, the Lord is my shepherd. యెహోవా నా కాపరి. He makes me to lie down in green patches. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను వరుండజేయుచు. He leads me beside still waters. శాంతికరమైనటువంటి జలముల చెంతకు ఆయనను నడిపించుచు ఉన్నాడు. Peaceful life. నెమ్మదితో కొన్ని జీవితము, Wonderful life. అద్భుతమైన జీవితము, Life that is so wonderful. చాలా అద్భుత రీతిగా ఉండేటువంటి జీవితం ఇది. Life that is so beautiful. చాలా సుందరమైనటువంటి జీవితము, Life that has everything. అంటే సమస్తమును కలిగి ఉండగలిగే జీవితం ఇది. Exact time He can provide you. అంటే ఎప్పుడు నీకు అవసరమో అప్పుడే ఖచ్చితంగా నీకు సమకూర్చగలిగే దేవుడు. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. David says, దావీదు అంటాడు, He is my timely help. ఆయన నన్ను నా అవసరతలో ఆదుకునేటువంటి వాడు అంటాడు. సమయోచితమైన సహాయకుడు. He is my timely help. ఆయన నా సమయోచితమైన సహాయకుడు. Hallelujah. హల్లెలూయా. He knows when I need healing. నాకు ఎప్పుడు స్వస్థత అవసరమని తెలుసు. He knows when I need. Thank you. He knows. ఆయనకు తెలుసు. Hallelujah. హల్లెలూయా. He knows my needs. ఆయన నా అవసరతలు ఎరిగిన వాడు. He knows my heart. నాకు నా హృదయాన్ని ఎరిగిన వాడైనా. Praise God. దేవునికి స్తోత్రం. That itself makes me bold and courageous. ఆ విషయమే నన్ను ఎంతో ధైర్యవంతునిగా చేస్తుంది. He knows me. ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు. And I know Him as my good shepherd. అంతేకాకుండా ఆయనను నాకు మంచి కాపరి నేను ఎరిగి ఉన్నాను. I know that He leads me. ఆయన నన్ను నడిపిస్తాడు అని నేను ఎరిగి ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Number 3. మూడవది, Christ as the good shepherd, He gave Himself
for me. క్రీస్తు మంచి కాపరిగా తనను తాను నా కొరకు అప్పగించుకున్నాడు. John chapter 11. యోహాను సువార్త John chapter 10. యోహాను సువార్త 10వ అధ్యాయంలో Verse 11. 11వ వచనంలో And also verse 15. అలాగే 15వ వచనంలో కూడా I am the good shepherd. The good shepherd lays down his life for the sheep. I lay down my life for the sheep. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టెను. Hallelujah. హల్లెలూయా. Here is something very wonderful. ఇక్కడ ఒక అద్భుతకరమైన ఒక సంగతి ఉంది. The good shepherd lays down his life for the sheep. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును పెడతాడు. Amen. ఆమేన్. Everything Jesus endured in his passion was for you. పిల్లల యేసుక్రీస్తు ప్రభువారి యొక్క హృదయ వాంఛ అంతా కూడా నీవే, నీ కొరకే. When he gave himself ఆయన into తనను the తాను hands of the arresting party in the Garden of Gethsemane, it was for you. మరి గెత్సెమనే వనములో తనను బంధించడానికి వచ్చినటువంటి గుంపుకు తనను తాను అప్పగించుకున్నాడు అంటే అది కేవలం నీ కొరకు, నా When కొరకే. he was cursed and beaten, it was for you and for me. ఆయన దూషించబడుతూ కొట్టబడుతూ ఉన్నప్పుడు అది కూడా నీ కొరకు, నా కొరకే. And when he was condemned to death, it was for me. It was for you. It was for అంతేకాకుండా all of us. ఆయనకు మరణ శాసనం విధించబడినప్పుడు కూడా నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దాన్ని అంతటి When అనుభవించాడు. he hung on that cross in agony, it was for you. ఆయన వ్యాధులతో శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు కూడా నీ కొరకు, నా కొరకు తను అనుభవించాడు. Never forget that Jesus chose to suffer and die for us. నీ కొరకు, నా కొరకు, మన కొరకే శ్రమలు పొందాలని ఆయన నిర్ణయం తీసుకున్న సంగతి నువ్వు ఇప్పుడు మర్చిపోవద్దు. This was not imposed on him. It was not forced on him. అంటే ఇదంతా కూడా ఏదో ఆయన మీద బలవంతంగా పెట్టబడింది కాదు ఇది. Never forget that Jesus chose to suffer and die for you. గమనించండి, యేసు ప్రభు ఎన్నో బలవంతముగా ఇది చేయలేదు, కానీ నీ కొరకు, నా కొరకు స్వచ్ఛందంగానే ఆయన నిర్ణయం తీసుకొని తను Nobody అప్పించుకున్నాడు. forced Jesus to die for us. అలాగే మన కొరకు మరణించమని ఎవ్వరు కూడా యేసును బలవంత పెట్టలేదు. In verse 18 of John chapter 10, యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో Jesus says like this: యేసు ప్రభు ఇలా చెప్పారు, No one takes my life from me, but I lay it down of my own accord, and I have authority to lay it down, and I have authority to take it up again. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని అనెను. Jesus accomplished everything he had come to do, and he gave himself for us until death. యేసుక్రీస్తు ప్రభువారు దేని నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చారో దానిని అంతటిని కూడా ఆయన జరిగించి నీ కొరకు, నా కొరకు తన ప్రాణమునంతా అర్పించాడు. Hallelujah. హల్లెలూయా. And this is what he has done for you, for me. నీ కొరకు, నా కొరకు ఆయన చేసింది ఇదే. Hallelujah. హల్లెలూయా. The Son of God loved me and gave himself for me. దేవుని కుమారుడు నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అర్పించుకున్నాడు. This is the testimony of Paul in Galatians chapter 2 and verse 20. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో అపోస్తలుడు పౌలు యొక్క సాక్ష్యం ఎదుగు చెప్తూ ఉన్నాడు. Now today Christ's sheep can say along with Paul, the Son of God loved me and gave himself for me. ప్రియరా, క్రీస్తు యొక్క గొర్రెలు పౌలుతో సహా కలిసి అలాగే సాక్ష్యం ఇవ్వగలడు తెలుసా? క్రీస్తు నా కొరకు నన్ను ప్రేమించి నా కొరకు తను అర్పించుకున్నాడు అని చెప్తారండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. He holds nothing from you. ఆయన నీ యొద్ద నుండి ఏది కూడా తీసుకోనలేదు, ఏది కూడా నీకు ఈ కూడా దాచిపెట్టలేదు, ఏది కూడా నీ కొరకు అనుగ్రహించుకొని ఇచ్చివేయకుండా ఆయన అట్టి పెట్టుకోలేదు. Romans chapter 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో That's what Bible says. బైబిల్ అదే చెబుతుంది. In verse 32. 32వ వచనంలో Romans. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. Hallelujah. హల్లెలూయా. You know, he loved us so much. ఆయన మనలను ఎంతగానో ప్రేమించాడు. Bible says, he that spared not his own son, but delivered him up for us all, how shall he not with him
also freely give us all things. బైబిల్ చెప్తుంది తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకు ఎందుకు అనుగ్రహించాడు. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. Father God did not spare not his own son to give to us, to die for us, to be offered up for us. మరి తండ్రి అయినటువంటి దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తును అనుగ్రహించుటకు మన కొరకు మరణించడానికి ఆయన ఏ మాత్రం కూడా వెనుదీయలేదు. How much more will he give all things freely to you and to me? మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. Freely. ఉచితముగా అనుగ్రహిస్తాడు. He will give you freely. స్వేచ్ఛగా అనుగ్రహిస్తాడు. Salvation is free. రక్షణ అనేది ఉచితము. Healing is free. స్వస్థత ఉచితము. Deliverance from the clutches of the devil is free. అపవాది యొక్క తంత్రముల నుంచి ఆ కీర్తి నుంచి విడుదల అనేది ఉచితము. Hallelujah. హల్లెలూయా. And deliverance from depression is free. కృంగుబాటు నుంచి విడుదల అనేది ఉచితము. Amen. Amen. You don't have to suffer mental depression anymore. మనం మీకు ఏ మాత్రం మానసిక కృంగుబాటును మనం ఏ మాత్రం We అనుభవించడం don't have to live in psychological fears. మానసిక సంబంధమైన భయముల చేత మనం ఏ మాత్రం We జీవించడం don't అవసరం have to లేదు. live in worry. చింతలతో మనం జీవించడం అవసరం లేదు. He gave his only son for us. ఆయన తన సొంత Hallelujah. కుమారుని మన కొరకు The good అనుగ్రహించాడు. shepherd said, take everything that I am and I have. మంచి కాపురు అంటున్నాడు, నేను ఏమై ఉన్నానో, నేను ఏది కలిగి ఉన్నానో దాన్ని అంతని కూడా తీసుకోండి అంటున్నాడు. Hallelujah. Hallelujah. When you say Jesus come into my heart, మీరు ఎప్పుడైతే యేసు నా హృదయంలోనికి రావయ్యానో everything came into your life. సమస్తము నీ జీవితంలోకి Salvation వచ్చింది. came into your life. రక్షణ నీ జీవితంలోకి Healing వచ్చింది. came into your life. స్వస్థత నీ జీవితంలోకి Deliverance వచ్చింది. came into your life. విడుదల నీ జీవితంలోకి Joy వచ్చింది. came into your life. ఆనందం నీ Peace జీవితంలోకి came వచ్చింది. into your life. సమాధానం నీ జీవితంలోకి వచ్చింది. Hallelujah. Hallelujah. Oh, Rabba Shakanda. Deliverance came into your life. విడుదల నీ No జీవితంలోకి more వచ్చింది. depression. ఇంకా No more కృంగుబాటు లేదు. ఇంకా discouragement. నిరుత్సాహం లేదు. No more death. ఇంకా No మరణం more లేదు. pain. బాధ No more లేదు. suffering. శ్రమ లేదు. You just need to believe it and take it into your life. నీవు నమ్మి విశ్వసించి నీ జీవితంలోని When పొందుకోవడమే. you say Jesus, ఎప్పుడైతే యేసు అంటావో come into my నా life. జీవితంలోనికి రావయ్యా. Oh, not only Jesus, యేసు everything మాత్రమే that He కాదండి. has come into your life. యేసు మాత్రమే కాదు, యేసు కలిగి ఉన్నదంతా కూడా ఆయనతో పాటు నీ జీవితంలోనికి వచ్చింది. He will not withhold anything from you. ఆయన నీకు ఇయ్యకుండా ఏది కూడా ఆయన వెనదీయలేదు. Daily He loads us with benefits. అనుదినము కూడా ఆయన తన మేలులతో మనం నింపుతూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. He is a good God. ఆయన మంచి దేవుడు. There is goodness in Him. ఆయనలో మంచితనం ఉంది. There is no evil in my God. నా దేవునిలో చెడుతనము దుష్టత్వం అనేది లేదు. Jesus is a good God. యేసు మంచి దేవుడు. He has come to deliver you, not to destroy you. ఆయన నిన్ను విడిపించడానికే వచ్చాడు కానీ నాశనం చేయడానికి రాలేదు. In fact, He has come to give His life for you. నీ కొరకు నిన్ను రక్షించడానికి తన ప్రాణమును అర్పించడానికి అని వచ్చాడు. You don't find a God who loves you so much like Jesus Christ anywhere in the world. అలాగనే యేసుక్రీస్తు వలె మనల్ని ప్రేమించినటువంటి దేవుడు ఈ లోకంలో ఎక్కడ కూడా మనకు You కనిపించడు. don't find anyone like Jesus who gave His life for you and me. నీ కొరకు నా కొరకు మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణమును పెట్టిన యేసు వంటి దేవుడు ఈ లోకంలో ఎక్కడ మనకు కనిపించడు. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. He gave Himself. He Aye. gave everything for us. తనను తాను మన కొరకు అర్పించుకున్నాడు. తనకున్నది అంతా మన కొరకు అర్పించుకున్నాడు. When the Canaanite woman came to Jesus begging Him to deliver her daughter from demonic bondage. మరి ఆ కనాను స్త్రీ వచ్చి యేసు ప్రభువును మరి తన కుమార్తె యొక్క దెయ్య బంధకం నుంచి విడిపించమని యేసు ప్రభువును బ్రతిమలాడినప్పుడు Her daughter was possessed by a demon. అయ్యా నా కుమార్తె దెయ్యం చేత పీడించబడుతుంది. She comes to Jesus. ఆమె యేసు వద్దకు వచ్చి అడిగింది, Please do something, Jesus. దయచేసి యేసు ఏదైనా చేయవయ్యా. Oh, son of David. ఓ దావీదు కుమారుడా. Only His chosen people can call Him son of David. పిల్లలు కేవలం ఆయన ఏర్పరుచుకున్న వారు మాత్రమే His children. ఆయనను దావీదు కుమారుడిగా పిలుస్తారు. ఆయన బిడ్డలు మాత్రమే పిలవగలరు. What you're asking యేసు ప్రభు అన్నాడు, అమ్మ నువ్వు ఏదైతే అడుగుతున్నావో belongs to my sons and daughters. అది నా కుమారులకు కుమార్తెలకు మాత్రమే చెందింది. They don't have to beg. వారు
భిక్షమాటలు అవసరం లేదు. They don't have to follow, oh Lord, oh, do it for me. వారిని ఎదుటి పడిపోయి ప్రభు నా కొరకు ఏదైనా చేయి ప్రభు అని This is my అనవసరం. children's bread. ఇది నా పిల్లల రొట్టె, This is my banqueting table. ఇది నా యొక్క విందుశాల. Hallelujah. Hallelujah. He has set a table before in the presence of my enemies. నా శత్రువు ఎదుట ఆయనకు భోజనపు బలను He సిద్ధపరిచాడు. has set a table for me. నా కొరకు భోజన బలను This is సిద్ధపరిచాడు. called the banqueting table of the Lord. దీనినే ప్రభు యొక్క బల్ల అని పిలుస్తారు. He has a feast prepared for me. ఆ యొక్క బల మీద ఆయన కొరకు విందుని సిద్ధపరిచి ఉంచాడు. Salvation, forgiveness, రక్షణ ఉంది, క్షమాపణ ఉంది, healing, health, స్వస్థత deliverance, ఉంది, ఆరోగ్యం joy, ఉంది, విడుదల ఉంది, peace, ఆనందం ఉంది, provision. సమాధానం ఉంది, సమస్తం అనుగ్రహం ఉంది. Why do you beg me? నన్ను నువ్వు ఎందుకు భిక్షం ఎత్తుకోవాలి? Why do you want to stand afar off? నీవు నాకు ఎందుకు దూరంగా నిలబడాలి? Come and become my son, my daughter. నీవు వచ్చి మొదట నా కుమారునిగా నా కుమార్తెగావు. You can come to the table బల ఎందుకు రావచ్చు? and just take it and enjoy it. ఆ బల దగ్గరికి వచ్చి కుమారుడిగా కుమార్తెగా వచ్చి తీసుకుని అనుభవించు. Finally she realized, చివరికి ఆమె గుర్తించింది, I can become your child only by your grace. కేవలం నీ కృప ద్వారానే నేను నీ బిడ్డగా అవ్వగలనని గుర్తించింది. Please accept me as your son, not by right, but by your grace. దయచేసి ఏదో హక్కు అధికారంతో కాదు, కానీ నీ కృప ద్వారానే నన్ను నీ కుమార్తెగా కుమారుడిగా స్వీకరించాను. Jesus says, యేసుప్రభు అన్నాడు, woman, go thy way. అమ్మా నీవు నీ త్రోవను వెళ్ళు. Great is your faith. నీ విశ్వాసం చొప్పున నీకు జరుగును గాక. Your daughter is set free. నీ విశ్వాసము గొప్పది, నీ కుమార్తె విడుదల పొందింది. Jesus Christ gave everything for us. యేసు ప్రభువుని కొరకు సమస్తాన్ని అనుగ్రహించాడు. It's on the table of the Lord. అదంతా కూడా ప్రభు యొక్క బల మీద సిద్ధంగా This ఉంది. is the banqueting table of the Lord. ఇది ప్రభు యొక్క విందు బల్ల. ఇది It is not very small like yours and mine. ఇదేదో నీకులాగా నాకులాగా చిన్నది కాదండి. ఇది In our homes we have dining table చూడండి, మన ఇళ్ళలో with కూడా 4 chairs, 6 chairs, 8 chairs. మరి 4 కుర్చీలతోనో లేకపోతే 6 కుర్చీలతోనో 8 కుర్చీలతో చిన్న భోజనం పాలు ఉంటుంది. And డైనింగ్ if you are a టేబుల్ king, you have a table for 100 people, 80 people. లేదా నీవే కనుక రాజు వ్యక్తి కనుక 80 మందికి 100 మందికి ఒక పెద్ద బల్ల ఉంటుంది, కుర్చీలు ఉంటాయి. In my father's banqueting house, కానీ నా తండ్రి యొక్క విందుశాలలో oh, his table is so big. ఆయన యొక్క బల్ల చాలా పెద్దది. You can't even take everything నీవు అంత కూడా తీసుకోలేవు. because ఎందుకంటే it is always prepared, అది ఎప్పుడు సిద్ధంగా it ఉంటుంది, is always full అది ఎప్పుడు నిండే ఉంటుంది. and overflowing. అంతేకాదు అది పొంగి పొర్లుతుంది. Hallelujah. హల్లెలూయా. Your life will be overflowing నీ if you know జీవితం the power of the banqueting table of the Lord. ప్రభు యొక్క విందుశాల యొక్క శక్తిని కనుక నువ్వు ఎరిగి ఉంటే నీ జీవితం ఎప్పుడు పొంగి పొర్లుతూ ఉంటుంది. Because ఎందుకంటే He is the one who set this table before us. ఆయనే మన ఎదుట ఈ భోజనపు బలను సిద్ధపరిచిన వాడు. Even though devil is trying to bring pain, suffering, sickness, disease, death, all kinds of chaos in our lives. అపవాది మన జీవితాల ప్రతి విధమైన బాధను, ఇబ్బందులను, సమస్యను, ఆందోళన, దిగులును, కలిబిలిని వాడు తీసుకురావడానికి ప్రయత్నం In the చేస్తున్నప్పటికీ presence of my enemy, నా శత్రువు ఎదుట Jesus said, యేసుప్రభు అంటాడు, devil, what? See, look what I have prepared for my children. ఓ అపవాది సాతానా, చూడు నా బిడ్డ కొరకు నేను ఏది సిద్ధపరిచి ఉంచానో నువ్వు చూడు అంటున్నాడు. So today a child of God can sing, look what the Lord has done for us. కాబట్టి ఈ రోజు దేవుని బిడ్డ ధైర్యంగా లేచి ప్రభువు మా కొరకు చేసిన దాన్ని మీరు చూడు నేను Look చెప్పగలుగుతాను. what the Lord has done for us. ప్రభువు మా కొరకు చేసిన దాన్ని చూడండి. Hallelujah. హల్లెలూయా. He has made me whole. ఆయన నన్ను పరిశుద్ధిని సంపూర్ణంగా చేశాడు. ఆయన నన్ను రక్షించాడు. Amen. ఆమేన్. Come to the table. ఆ బల ఎదుకు రండి. Come to the house of God. దేవుని మందిరానికి రండి. Come to His word. ఆయన వాక్యం ఎదుకు రండి. You are provided for life. నీకు నీ జీవితానికి కావాల్సిన వాటి అన్నిటి కూడా So అనుగ్రహించబడతాయి. we buy groceries. మనం సరుకులు కొంటున్నాం కదండి. And sometimes we buy for a day, for a week, or for a month. కొన్నిసార్లు ఒక రోజుకో లేకపోతే ఒక వారానికి ఒక నెలకో కొనుక్కుంటుంటాము. But in my God's house, కానీ నా దేవుని ఇంటిలో on His banqueting table, ఆయన యొక్క విందు బళ్ళ మీద there is provision forever. నా జీవిత కాలం అంతటికి సరిపడాటువంటి సమృద్ధి అక్కడ Forever ఉంది. and ever and ever. శాశ్వత కాలము నిరంతరము కావలసిన వాటిని అన్ని సిద్ధపరచబడి ఉంది. Amen. ఆమేన్.
Fourthly, నాలుగవదిగా the good shepherd Christ has called you and brought you to himself. మంచి కాపరి అయినటువంటి క్రీస్తు నిన్ను నన్ను పిలిచి ఆయన చెంతకు చేర్చుకున్నాడు. John 10:16. యోహాను సువార్త 10:16 And I have other sheep that are not of this fold. I must bring them also, and they will listen to my voice. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావలను, అవి నా స్వరమును వినును, అప్పుడు మంద ఒకటియు గొర్రె కాపరి ఒకటియు అగును. God has chosen Noah and his descendants. దేవుడు నోవాహును నోవాహు యొక్క సంతతిని ఆయన ఎన్నుకున్నాడు. Later he had chosen Abraham ఆ తర్వాత అబ్రహామును ఎన్నుకున్నాడు, and his descendants. అబ్రహాము యొక్క సంతతిని ఎన్నుకున్నాడు. And then he chose Jacob and his 12 sons. ఆ తర్వాత యాకోబును యాకోబు యొక్క 12 మంది కుమారులను And ఎన్నుకున్నాడు. they become the nation of Israel. వారు ఇశ్రాయేలు దేశముగా అయ్యారు. God's own people. దేవుని యొక్క సొత్తైన God's ప్రజలు, own chosen people. దేవుని యొక్క సొత్తైన ఏర్పరచబడిన జనాంగము. Only the Jewish nation were chosen. కేవలము యూదులు మాత్రమే ఎన్నుకోబడ్డారు. But thank God. అని దేవునికి The స్తోత్రం. good shepherd Christ came down to this world. మంచి కాపరైన క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. And he called us the Gentiles into his flock. మరి అన్యులమైనటువంటి మనలను ఆయన గొర్రెల మందలోనికి మనం పిలిచి ఉన్నాడు. He has brought us to himself. ఆయన తన యొద్దకు మనల్ని చేర్చుకున్నాడు. Amen. ఆమేన్. In John chapter 15 and verse 7, యోహాను సువార్త 15:7 Jesus said this. యేసు ప్రభువు ఇలాగ అంటున్నారు, If you abide in me and my words in you, నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల ask whatsoever you desire, it shall be given to you. మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. It shall be given to you. అది మీకు అనుగ్రహించబడుతుంది. He has brought us to himself. ఆయనే మనలను తన యొద్దకు చేర్చుకున్నాడు. Stay with the good shepherd. మంచి కాపరితో నిలిచి Stay ఉండండి. in his presence. ఆయన సన్నిధిలో నిలిచి How ఉండండి. do we stay? ఎలా నిలిచి ఉండగలము? Through fellowship. సహవాసం ద్వారా నిలిచి By ఉండగలము. communicating ఆయనతో with him. సంభాషించడం ద్వారా ఆయనతో నిలిచి ఉండగలము. By a dialogue with God. దేవునితో ముచ్చటించడం ద్వారా ఆయనతో నిలిచి ఉండగలుగుతాం. Talk to God. దేవునితో మాట్లాడడం, Let him talk to you. ఆయనతో మాట్లాడుతుండగా వినడం, Stay with him in his ఆయనతో presence. ఆయన సన్నిధిలో నిలిచి ఉండడము. Like Mary, choose the best. మరియ వలె ఉత్తమమైనటువంటిదని Stay at ఎన్నుకోవడం. his feet. ఆయన పాదముల చెంత In నిలిచి his ఉండడం, presence. ఆయన సన్నిధిలో నిలిచి And ఉండడం, listen to his word. ఆయన మాటలు వినడము. You have fellowship with God. నీవు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. Thank you, Lord. ప్రభువానికి వందనాలు. In John chapter 10 and verse 3, యోహాను సువార్త 10:3 he calls his own sheep by name and leads them out. ఆయన తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. Hallelujah. హల్లెలూయా. He calls us by name. ఆయన మనలను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. Amen. ఆమేన్. Do you know that? మీకు తెలుసాది? He calls you by name. ఆయన పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. Glory. దేవునికి మహిమ కలుగును Glory, గాక. glory, glory. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. He calls you by your name. ఆయన నీ పేరు పెట్టి పిలిచిన దేవుడు. Thank you, Lord. ప్రభువానికి వందనాలు. Praise God. దేవానికి వందనాలు. Hallelujah. హల్లెలూయా. Thank you, Lord. యేసునికి వందనాలు. Praise God. దేవానికి వందనాలు. Hallelujah. In హల్లెలూయా. Isaiah chapter 43, యెషయా గ్రంథం 43 this is what God says. దేవుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. Verse 1. మొదటి వచనంలో, But now thus saith the Lord that created thee, O Jacob, and he that formed thee, O Israel, fear not, for I have redeemed thee, I have called thee by thy name, for thou art mine. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడుగు యెహోవా ఇశ్రాయేలు, నిన్ను సృజించిన వాడుగు యెహోవా ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. I have created you, నేను నిన్ను నిర్మించాను, I have
formed you. నేను నీకు రూపమునిచ్చాను, So fear not. కాబట్టి భయపడవద్దు. For I have redeemed you. ఎందుకంటే నేను I నిన్ను have called you by విమోచించాను, my name. నా పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను. You are mine. నీవు Wow. నా సొత్తు. Hallelujah. Hallelujah. Today Jesus challenges the devil. ఈ రోజు యేసయ్య అపవాదికి సవాలు చేస్తున్నాడు. Devil, అపవాది, do you know these redeemed people? ఈ విమోచించబడిన వారిని ఎరుగుదువా? They no longer belong to you. వారు నీకు చెందిన They వారు no కాదు. longer are your captivity. వారు నీ చెరలో ఉన్నవారు కాదు. They are mine. మీరు నా వారు, నా Child సొత్తు. of God. దేవుని బిడ్డ, The good shepherd declares today that you are his own. నీవు ఆయన సొత్తు అని మంచి కాపరి రోజు నీ గురించి Can you ప్రకటిస్తున్నాడు. hear that today? నీవెంత You వినగలుగుతున్నావా? are his own. నీవు ఆయన You సొత్తు. are his own. నీవు ఆయన You are his సొత్తు. own. నీవు ఆయన సొత్తు. He has called you by your name. ఆయన నీ పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాడు. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మ నీకు వందనాలు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. When you pass through the waters, I will be with you. నీవు జలములలో బడి దాటి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉందును. Hallelujah. హల్లెలూయా. Through the rivers, నదులలో బడి వెళ్ళినప్పుడు they shall not overflow thee. అవి నీ మీద పొర్లి పారవు. And when thou walkest through the fire, thou shalt not be burned, neither shall the flame kindle upon thee. నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. Amen. Nothing will happen to you. నీకు ఏది కూడా జరగదు, సంభవించదు. You are mine. నీవు నావాడవు. Say, let's declare today. ఈ రోజు అలా ప్రకటిద్దాం పిల్లరా. Satan, సాతానా, I don't belong to you. నేను నీకు చెందిన వ్యక్తిని కాను. I am his own and my beloved is mine. నేను ఆయన వాడను, ఆయన నావాడు. I am his own and he is my beloved. నేను ఆయన సొత్తును, ఆయన నా ప్రియుడు. I belong to Jesus నేను Christ. యేసు క్రీస్తుకు చెందిన వ్యక్తిని. Hallelujah. Hallelujah. You cannot take my life. నీవు నా ప్రాణమును తీసుకొనలేవు. Amen. ఆమేన్. Praise God. దేవునికి స్తోత్రం. Glory, glory. దేవునికి మహిమ కలుగును గాక. Praise God. హల్లెలూయా. Praise God. హల్లెలూయా. Amen. ఆమేన్. Praise God. దేవునికి స్తోత్రం. He has called us and brought us to himself. ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచి ఆయన చెంతకు చేర్చుకున్నాడు. John chapter 10 and verse 3. యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనంలో He says, ఆయన అంటున్నాడు, the sheep enters by the door. గొర్రె ద్వారముల గుండా ప్రవేశించును అంటున్నాడు. And in verse 10:9 he says, 10వ అధ్యాయం 9వ వచనం అంటున్నాడు, I am that door. నేనే ఆ ద్వారమును. If anyone enters by the door, he will be saved. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడే ఉంటాడు. I am the way, the truth and the life. నేనే మార్గమును, నేనే సత్యమును, No నేనే one జీవమును. came to the Father except he by through me. నా ద్వారా తప్ప మరి ఎవ్వడును కూడా తండ్రి ఎదుగు చేరుకొనలేడు. Only through Jesus Christ. కేవలం యేసుక్రీస్తు ద్వారానే. So, have you entered through the gate? కాబట్టి ద్వారం గుండా నువ్వు ప్రవేశించావా? You have to come to the Father only through Jesus Christ, in the name of Jesus మరి Christ. ద్వారమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ద్వారానే, యేసుక్రీస్తు నామములోనే నీవు తండ్రి యొద్దకు చేరగలవు. Whosoever calls upon his name shall be saved. ప్రభువు నామమును మొరపెట్టువాడెవడో వాడు Every రక్షింపబడును. time call upon the name of Jesus. నీవెప్పుడైతే యేసు అని Jesus is పిలుస్తావో, my Savior. యేసు నీవు నా He will రక్షకుడు, save you. ఆయన నిన్ను Say, రక్షిస్తాడు. Jesus my healer. చెప్పు యేసు He నన్ను will heal స్వస్థపరచు, you. ఆయన నిన్ను Say, Jesus స్వస్థపరుస్తాడు. is my deliverer. చెప్పు యేసు నా విమోచకుడు, He will deliver you. ఆయన నిన్ను విడిపిస్తాడు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You come through the door. నీవు ద్వారం Come to లోనికి రా. Jesus. యేసు ద్వారం You లోనికి రా. believe in him. నీవు ఆయన యందు విశ్వాసం ఉంచు. Amen. ఆమేన్. He has every answer. ఆయనే Questions. నీ ప్రతి ప్రశ్నకు జవాబును కలిగి ఉన్నాడు. Amen. ఆమేన్. Praise God. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. He brought you to himself. ఆయన తన యొద్దకు నిన్ను ఆయన తీసుకుని వచ్చాడు, చేర్చులే. Fifthly, ఐదవదిగా Christ owns you and will never abandon you. క్రీస్తు నిన్ను సొత్తుగా కలిగి ఉన్నాడు. నిన్ను ఎప్పుడైనా తృణీకరించడు. He will never abandon. ఆయన ఎప్పుడు కూడా త్రోసివేయడు. Which better? ఆయన నిన్ను విడిచిపెట్టడు.
When you need him, he will never abandon you. ఆయన నీకు అవసరమైన సమయాలను నిన్ను విడిచిపెట్టడు. See, when we have money, fame, name, చూడండి, everybody starts gathering around us. చూడండి, మనకు పేరు ప్రఖ్యాతులు డబ్బు ధనం అన్ని ఉన్నప్పుడు అందరూ మన చుట్టూ కూడా కూడుకుంటారు. But when we are sick, tired, కానీ మన రోగంతో poor and అలసిపోయి needy, అవసరతలోను భేద స్థితిలో ఉంటే no one wants to be around us. ఎవ్వరు మన చుట్టూ ఉండాలనుకోరు కదా. People abandon us. ప్రజలు మనుషులు మనం విడిచిపెట్టొచ్చేమో. Yes, our family can abandon us. నిజమే, మన కుటుంబం మనల్ని విడిచిపెట్టొచ్చు. We see many husbands have abandoned their wives. మనం చూస్తుంటే అనేక మంది భర్తలు తమ భార్యను Wives విడిచిపెట్టి have చూస్తుంటాం. abandoned husbands. భార్యలు భర్తలు విడిచిపెట్టిన Parents have చూస్తుంటాం. abandoned children. Children తల్లిదండ్రులు have abandoned the parents. తల్లిదండ్రులు బిడ్డలు విడిచిపెట్టిన చూస్తుంటాం. బిడ్డలు తల్లిదండ్రులు విడిచిపెట్టడం Sometimes we చూస్తుంటాం. read about, sons and daughters bringing their old mothers and fathers and desert them in bus stations and railway stations. చూడండి, కొన్నిసార్లు కొడుకులు కూతుళ్ళు తమ సొంత తల్లిదండ్రులనే ఆ బస్ స్టేషన్ లోను రైల్వే స్టేషన్ లో విడిచిపెట్టి వెళ్ళిపోవడం మనం చూస్తుంటాము. But కానీ Jesus Christ never abandons you. యేసు క్రీస్తు ఎన్నడూ కూడా నిన్ను He will never విడువడు. abandon you. నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. John chapter 10 verse 14. యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో, And also verse 27 says the same thing. అలాగే 27వ వచనం కూడా అదే మాట I చెప్తుంది. am the good shepherd. నేను మంచి కాపరిని, And I know my own, and my own know me. My sheep hear my voice. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. In verse 12, 12వ వచనంలో, the hireling or the hired hand does not own the sheep. జీతగాడు ఆ గొర్రెలు తనవి కానందున, He is not the owner of the sheep. జీతగాడు గొర్రెలకు యజమాని కాదు, గొర్రెల కాపరి కాదు. Shepherd, the true shepherd, the good shepherd is the owner of the sheep. నిజమైన కాపరి, మంచి కాపరి, గొప్ప కాపరి మాత్రమే ఆ గొర్రెలకు కాపరి అయిన వాడు. See, the hired hand has no real investment into the flock. చూడండి, జీతగాని యొక్క చేయి గొర్రెల మీద ఎటువంటి పెట్టుబడి పెట్టదు. He doesn't do anything. జీతగాడు ఏం కూడా చేయడు గొర్రెల కొరకు. In fact, he wants to eat up the sheep. వాస్తవానికి ఆ గొర్రెలను తినాలనుకుంటాడు అంతే. The hireling, the hired hand calculates, is there any profit for me looking up the sheep? మరి జీతగాడు ఎప్పుడు కూడా గొర్రెల దగ్గర నుంచి ఏమైనా ప్రయోజనం కలుగుతుందా అని లెక్కలు వేస్తుంటాడు. Will I be paid for it? నాకు దీనికి సరిపడ జీతం వస్తుందా, Will I make money? నేను డబ్బులు సంపాదించగలుగుతానా? They are not shepherds. వాళ్ళు కాపరులు కాదు. Jesus is a good shepherd. యేసు మాత్రమే మంచి కాపరి. Hallelujah. హల్లెలూయా. Thank you, Lord. ప్రభువానికి వందనాలు. Sometimes కొన్నిసార్లు when the hiring hand sees that there is no profit, they abandon the sheep, flocks, church. మరి జీతగాళ్ళు అనేటువంటి వారికి ఎటువంటి ప్రయోజనమో మేలు గనక లాభం లేకపోతే గొర్రెలు విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు, సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు. Because his commitment is very limited. ఎందుకంటే తన యొక్క సమర్పణ అనేటువంటిది చాలా పరిమితితో కూడినది. My commitment to the church is limited. మరి సంఘానికి తన యొక్క My commitment. నా సమర్పణ సంఘానికి చాలా పరిమితమైనది. Christ's commitment is eternal. కానీ క్రీస్తు యొక్క సమర్పణ నిత్యత్వంతో And కూడినది. he wants me to commit like him. అలాగున ఆయన వలె నేను కూడా నన్ను సమర్పించుకోవాలని కోరుతున్నాడు. Is such a shepherd committed to me for life. What do I have to fear? అంతగా కాపరి నా కొరకు తను సమర్పించుకున్నప్పుడు ఇంక నేను దేని కొరకు భయపడాలా? What do you have to fear? నీవు దేని కొరకు భయపడాలి? Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. Sixthly, ఆరోదిగా a good shepherd. మంచి కాపరి, Your shepherd and my shepherd మన యొక్క మంచి కాపరి గొప్ప gives కాపరి us eternal life. మనకు నిత్య జీవం అనుగ్రహించాడు. John chapter 10 and verse 28. యోహాను సువార్త 10వ వచనంలో, I'll give them eternal life and they will never perish. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. Whosoever should believe on him shall not perish.
యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ కూడా నశించడు. The Son of God was manifested to destroy the works of the devil. అపవాది క్రియలను నాశనం చేయటానికే దేవుని కుమారుడు He will ప్రత్యక్షమయ్యాడు. not perish. నీవు నశించవు. Come on, thank him. చెప్పండి దేవుని I స్తోత్రం will not చెప్పండి. perish. నేను నశించను. Amen. Amen. Jesus gave me his eternal life. యేసయ్య తన నిత్య జీవాన్ని నా కొరకు నాకు అనుగ్రహించాడు. Remember, gift. He gave. జ్ఞాపకం He said, చేసుకోండి. I give them eternal life. అన్నాడు, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచూ ఉన్నాను. Not as sometimes in the future. ఎప్పుడో Now భవిష్యత్తులో in కాదండి, the present tense. ఇప్పుడే ప్రస్తుత కాలంలోనే I will give them eternal life. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచూ ఉన్నాను. If Christ is your shepherd, క్రీస్తు గనుక నీకు కాపురై ఉంటే this precious gift of eternal life is already yours. నిత్య జీవం అనే యొక్క ప్రశస్తమైనటువంటి బహుమానము నీదై ఉంది. It is a priceless gift. ఇది వెలకట్టలేని A బహుమానం. gift that you and I cannot earn. నీవు నేను సొంతగా సంపాదించుకోలేని బహుమానం ఇది. Freely given by the shepherd and freely received by his sheep, us. కాపరి ద్వారా ఉచితముగా ఇవ్వబడింది. అంతేకాదు మనము ఉచితముగా పొందుకొనగలిగేది. Simply because he is our shepherd and we are his sheep. ఇదంతా కూడా కేవలం ఎందుకు తెలుసండి, ఆయన మన కాపరి, మనము ఆయన గొర్రెలము కాబట్టి. Hallelujah. హల్లెలూయా. The life that Jesus gives is eternal life. By definition, it is a life that never ends. యేసు క్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించినటువంటి జీవము నిత్య జీవము. దాని అర్థం ఏంటంటే దానికి అంతం అనేటువంటిది లేని జీవము. Life that never ends. అంతము కానటువంటి జీవితము జీవము. We never come to an end. ప్రియులారా, మనము అంతమునకు వెళ్ళము. As he is the beginning and the end, we shall be like him. ఎందుకంటే ఆయనే ఆదియు ఆయన అంతము కాబట్టి మనం ఆయన వలె He ఉంటాము. is and we are. ఆయన ఎలాగైతే ఉన్నాడో మనం అలాగే ఉంటాము. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. Hallelujah. Hallelujah. And if you have this life, it is yours forever. ఈ జీవాన్ని కనుక నీవు కలిగి ఉంటే నీవు శాశ్వత కాలం దీన్ని కలిగి ఉన్నట్టే. Finally and seventhly, ఆఖరుగా ఏడవదిగా Christ guards you and will keep you forever. క్రీస్తుని సంపాదించుకున్నాడు, నీవు నిత్యం Guards you. నిరంతరము కావలి And will కాయబడుతావు. keep you forever. ఆయనే నిన్ను నిరంతరము కావలి కాస్తాడు. Amen. ఆమేన్. The shepherd guards you కాపరి నిన్ను కావలి కాస్తాడు, and will keep you నిన్ను forever. కాపాడుతాడు, నిరంతరము కాపాడుతాడు. In John chapter 10 verses 28 and 29. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం 29వ వచనం. I give them eternal life and they will never perish and no one will snatch them out of my hand. My Father who has given them to me is greater than all and no one is able to snatch them out of the Father's hand. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడనూ వాటిని నా చేతుల నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతుల నుండి ఎవడనూ వాటిని అపహరింపలేడు. As a Christian, when all the pressure stands against you, you can be confident because he guards you and keeps you. ఇప్పుడు ఒక క్రైస్తవుడిగా ప్రతి వ్యతిరేకతని ఎదురుగా నిలబడుతున్నప్పుడు, Pressure. ఒత్తిడి అనేటువంటి నీవు ఎదురుగా నిలబడుతున్నప్పుడు నీవు ఒక క్రైస్తవునిగా ధైర్యము నెమ్మది కలిగి ఉండవచ్చు. Amen. ఆమేన్. Christ's sheep are in his hands. ఎందుకంటే క్రీస్తు నిన్ను తన చేతిలోనికి కలిగి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. In Isaiah he says, యెషయా గ్రంథం అని అంటాడు, I have formed you in the palm. I have fashioned you. I have fashioned you. I have formed you in the palm of my hand. నా అరచేతిలో నేను నీ చెక్కుకొని ఉన్నా, నీకు రూపమునిచ్చి ఉన్నాను అంటున్నాడు. చేతితో నన్ను పట్టుకో, నీ చేతితో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో
చెక్కుము చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. You and I are in the palm of his hand. నీవు నేను ఆయన అరచేతిలో ఉన్నటువంటి He is fashioning us. He is molding us after him. ఆయన పోలికలోనికి ఆయన వల్ల ఉంటూ మనం చెక్కుతున్నాడు, మనకు రూపమునిస్తున్నాడు. No one can snatch you away from the hand of your father. నీ యొక్క తండ్రి చేతిలో నుండి మిమ్మల్ని ఎవ్వడు కూడా You అపహరించలేడు. are safe and sound in the palm of his hand. ఆయన యొక్క చేతులలో మీరు భద్రంగా క్షేమంగా ఉన్నారు. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. One man of God said like this. ఒక దైవజనుడు ఇలాగ అన్నాడు, The hand of Christ is beneath us. క్రీస్తు యొక్క హస్తము మనకు మేలుని చేస్తూ ఉంది. And the hand of the Father is above us. తండ్రి యొక్క హస్తము మనకు పైన ఉన్నది. Thus we are secured between the clasped hands of the omnipotence. తద్వారా సర్వోన్నతుడైనటువంటి సర్వశక్తి గల దేవుని యొక్క చేతుల రెక్కల క్రింద మనం భద్రంగా ఉన్నాం అంటున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. Is the Lord your shepherd today? కాబట్టి ఈ రోజు ప్రభుని కాపరి అయి ఉన్నాడా? Is the Lord your shepherd today? ప్రభు ఈ రోజు కాపరి అయినాడా? Oh, then అయితే all these blessings are yours. ఈ ఆశీర్వాదములన్నీ కూడా నీవే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. He has received you as a gift. ఆయన నిన్ను ఒక బహుమానంగా స్వీకరించాడు. He knows you completely through and through. నిన్ను పూర్తిగా నీ అంతరంగాన్ని సమస్తాన్ని కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. He gave himself for you. తన్ను తానే నీ కొరకు అర్పించుకున్నాడు. He has called you and brought you to himself. నిన్ను పిలిచి తన ఎదుకు చేర్చుకున్నాడు. He owns you. He will never abandon you. ఆయన నిన్ను తన సొత్తుగా కలిగి ఉన్నాడు. నేను ఎన్నడూ విడిచిపెట్టాడు. He gives you eternal life. ఆయన నీకు నిత్య జీవనం అనుగ్రహించాడు. He guards you and will keep you forever. ఆయన నిన్ను కావలి కాస నిరంతరము ఆయన కాచి Come on, give him కాపాడుతాడు. praise. కాబట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. He is my shepherd. ఆయన మంచి The కాపరి. Lord is my shepherd. యెహోవా నా కాపరి. The Lord is my good shepherd. యెహోవా నా మంచి కాపరి. The Lord is my chief shepherd. ప్రభువే నా ప్రధాన కాపరి. The Lord is the shepherd of my ప్రభువే soul. నా ఆత్మల కాపరి. Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. యేసునికి Thank వందనాలు. you, Jesus. యేసునికి Thank you, వందనాలు. Lord. ప్రభువానికి వందనాలు. Thank you, Lord. దేవునికి We వందనాలు. love you. నిన్ను We ప్రేమిస్తున్నాం. honor you. నిన్ను గణపరుస్తున్నాం. Thank you for laying down your life for us. అయ్యా మా కొరకు నీవు నీ ప్రాణములు పెట్టినందుకు వందనాలు. Thank you for giving your all to us, Father. అయ్యా నీ సమస్తాన్ని కొరకు మా కొరకు అర్పించుకున్నందుకు నీకు Thank వందనాలు. you. You're not withholding any blessing from us. మాకు ఇయ్యకుండా ఏ ఆశీర్వాదాన్ని కూడా నీవు వెనుదీయలేదు స్వామి, నీకు వందనాలు. We want to thank you once again for మరొకసారి your death on the cross. సిలువ మీద నీవు పొందిన మరణాన్ని బట్టి నీకు వందనాలు As a good చెల్లించున్నాము. shepherd, you have given your life for us. మంచి కాపరిగా నీవు మా కొరకు నీ ప్రాణములు పెట్టావు. You have suffered for us. నువ్వు మా కొరకు శ్రమలు It's పొందావు. our pain, our suffering, our chaos, our worries, our sickness and disease and curse upon yourself. అయ్యా మా బాధలను, మా శ్రమలను, మా ఇబ్బందులను, మా అయోమయాలను, మా గంతురగాలను, మా ఒత్తిడిని, మా దిగులను సమస్తాన్ని కూడా నీవు భరించావయ్యా. You have bore our sin on the cross. సిలువ మీద మా పాపమునంతటి నీవు భరించావు. You are a good shepherd. నీవు మా మంచి కాపరివి. We love you, we honor you. నిన్ను ప్రేమిస్తున్నాము, కనపరుస్తూ ఉన్నాము. Thank you, Lord. వందనాలు ప్రభా. In Jesus' mighty name. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. ఆమేన్. త్రుటి లేకుండా మనల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట నిర్దోషులుగా మనల్ని నిలబెట్టుటకు
మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మిక ఆదరణ, సంతోషము, సమాధానం సదాకాలం అనుకున్న సకల పరిశుద్ధులకు తోడయుండి కాపాడును గాక. ఆమేన్. కాపరి పాటతో మనం పాడి మరి ముగించుకుందాం. నీవే నా
Jesus.